డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్. వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000 ప్లస్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K ప్లస్ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. ఓకే గైస్, డన్. సో లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా 3 days బేసిక్ క్లాసెస్ చెప్పుకోవడం జరిగింది. టుడే క్లాస్ లో సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, ఏ విధంగా కంపెనీ క్రియేషన్ చేయాలి, లెడ్జర్ క్రియేషన్ చేయాలి, వోచర్ పోస్టింగ్ చేయాలి, మన సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఎంత ఉండాలి సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలనుకుంటే, సింగిల్ యూజర్ అంటే ఏంటి, మల్టీ యూజర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఫస్ట్ క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మీరు కూడా ఓన్ గా ప్రపంచంలో మీరు ఎక్కడున్నా టాలీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాలేషన్ చేసుకోవాలంటే మీకు తెలిసిపోవాలంటే ఆటోమేటిక్గా వెబ్సైట్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. లేట్ చేయకుండా ఎలా అనేది చూద్దాం. ఓకే, సో ఇప్పుడు చూడండి. పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మన్స్. ఎస్ సార్. డన్ గైస్. సో ప్రీవియస్ మనకు ఐకాన్ టాలీ ప్రైమ్ ఐకాన్ ఇలా ఉండేది. ప్రజెంట్ టాలీ ఐకాన్ లేటెస్ట్ వర్షన్ ఇలా పి అని వస్తుంది. పి అంటే ప్రైమ్. ఇప్పుడు టాలీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాలేషన్ చేసుకోవాలనుకుంటే నీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఎంత ఉండాలి? మైక్రోసాఫ్ట్ విండోస్ ఆర్ అబోవ్ ఉండొచ్చు, 7 ఆర్ అబోవ్ ఉండొచ్చు, 10, 11 ఏదైనా ఉండొచ్చు ఆపరేటింగ్ సిస్టమ్. సిస్టమ్ టైప్ 64 బిట్ ఉండాలి. 32 బిట్ ఉంటే యాక్సెప్ట్ చేయదు. ర్యామ్ 4GB, 8GB, 16GB ఎంతైనా ఉండొచ్చు, అంతకు మించి తక్కువ ఉండకూడదు 4GB కంటే. హార్డ్ డిస్క్ స్పేస్ వచ్చేసి 43.6 MB ఉంటుంది. ప్రాసెసర్ ఇంటెల్ కోర్ 2 Duo, i3 కానీ i5 కానీ i7 కానీ ఉండొచ్చు. ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలి. ఇంకా మానిటర్ రెజల్యూషన్ కొంచెం 1024x768 ఆర్ హయ్యర్ ఎంత ఉండొచ్చు, అది లిమిట్. తర్వాత మీకు టాలీలో ఎన్ని రకాల సాఫ్ట్వేర్స్ ఉంటాయి? 2 రకాలు. సిల్వర్ సింగిల్ యూజర్, గోల్డ్ మల్టీ యూజర్. సిల్వర్ అంటే ఏంటంటే లైక్ ఒక సిస్టమ్ లో ఒక లైసెన్స్ మాత్రమే ఉపయోగిస్తాం, దీన్ని సిల్వర్ అంటాం. గోల్డ్ అంటే ఒక సర్వర్ కి 10 సిస్టమ్స్ వరకు కనెక్ట్ చేయొచ్చు, దాన్ని గోల్డ్ అంటారు. దాన్ని గోల్డ్ అని మనం చెప్తాం. ఓకే, వీటి యొక్క ప్రైజెస్ ఎలా ఉన్నాయి? ఓకే, www.talysolutions.com ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీరు ఈ యొక్క సెటప్ ఫైల్స్ ఏవైతే ఉంటాయో వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. టాలీ ప్రైమ్ రిలీజ్ 6.0, టాలీ ప్రైమ్ ఎడిట్ లాగ్ రిలీజ్ 6.0. ఎడిట్ లాగ్ అనేది ఆడిటర్లు ఉపయోగిస్తారు. టాలీ ప్రైమ్ అనేది మనలాంటి స్టూడెంట్స్, బిజినెస్ మ్యాన్స్ ఉపయోగిస్తారు. ఓకే, ఇది డౌన్లోడ్ చేసుకోవాలి కానీ ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఓకే, సో మనం చేసుకునేది ఎడ్యుకేషన్ బోర్డు అంటే డేట్లు మారవు. 99% వరకు ఫ్రీగా ఇచ్చాడు, 1% మాత్రం మనం డబ్బులు కట్టాలి. ఎందుకంటే డేట్లు మారకుండా అకౌంట్స్ కరెక్ట్గా రావు. ఓకే, డేట్లే కదా మెయిన్. ఓకే, మీరు సిల్వర్ 22,500 ప్లస్ 18% GST అంటే 26,550 రూపాయలు పే చేయాలి. లైఫ్ టైం అనమాట. సో ఏమైనా అప్డేట్లు వస్తే కనుక రెన్యువల్ చేసుకోవాలి సంవత్సరానికి ఒకసారి. ఇది సిల్వర్ ప్రైస్. ఓకే, 18% ట్యాక్స్, 22,500, 18% ట్యాక్స్ అంటే 4,550 రూపాయలు. మొత్తం 26,550 రూపాయలు పే చేయాలి సిల్వర్ సింగిల్ లైసెన్స్ కావాలంటే.
అది నెలకు రెంటాలు కావాలంటే 750 ప్లస్ 18% జిఎస్టీ 900 పడుతుంది 1 మంత్ రెంటల్. గోల్డ్ రెంటల్ 2250 ప్లస్ జిఎస్టీ పర్సెంట్ 18% జిఎస్టీ. ఓకే, 2700 800 పడుతుంది మల్టీ యూజర్ అంటారు. అదే గోల్డ్ అయితే 67,500 ప్లస్ 18% జిఎస్టీ, దగ్గర దగ్గర 80,000 పడుతుంది. ఇవి వీటి యొక్క లైసెన్స్ రేట్లు. వాటిని డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకుంటే మన ఐకాన్ మీదకి టాలీ ప్రైమ్ ఐకాన్ ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు దాని మీద 2 టైమ్స్ ప్రెస్ చేస్తే మీకు 4 ఆప్షన్స్ వస్తాయి. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్, యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్, రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్, యాక్టివేట్ న్యూ లైసెన్స్ అని 4 ఆప్షన్స్ వస్తాయి. మనం ప్రాక్టీస్ చేసేదంతా కూడా కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ లో చేస్తాం. యాక్టివేట్ న్యూ లైసెన్స్ అంటే అమౌంట్ పే చేశారంటే టాలీ వాళ్ళకి, వాళ్ళు మీకు ఒక సీరియల్ నెంబర్ ఇస్తారు. ఆ సీరియల్ నెంబర్ యాక్టివేషన్ కి తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలి. అప్పుడు నెలలో 30 రోజులు ఉంటే 30 రోజులు డేట్లు మారుతాయి. రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ అంటే హైదరాబాద్ లో ఒక బ్రాంచ్ ఉంది మీకు, అక్కడ టాలీ అవసరం లేదు, అక్కడ ఒరిజినల్ లైసెన్స్ ని డియాక్టివేట్ చేసుకొని కడపలో నీకు మరో బ్రాంచ్ ఉంది, ఇక్కడ యాక్టివేట్ చేసుకుంటాం. రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ అంటాం. యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్ అంటే ఐపీ అడ్రస్ ద్వారా దీన్ని యూజ్ చేస్తాం ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ లోకి. ఓకే, ఇలా 4 ఆప్షన్స్ మీకు చూపిస్తాయి. మనం కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మీకు కంపెనీ క్రియేషన్ ఇలా చూపిస్తాం. క్రియేట్ కంపెనీ, సెలెక్ట్ రిమోట్ కంపెనీ, స్పెసిఫై పాత్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్. ఫస్ట్ మనం క్రియేట్ కంపెనీలోకి వెళ్దాం. కొత్తగా కంపెనీ క్రియేషన్ చేయాలంటే క్రియేట్ కంపెనీ. సెలెక్ట్ రిమోట్ కంపెనీ అంటే ఇది యాక్సెస్ ద్వారా తీసుకుంటాం. స్పెసిఫై పాత్ అంటే నీ సిస్టంలో ఏ ఫోల్డర్లో అయితే డేటా ఉందో ఆ డేటాని డైరెక్ట్ గా పాత్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. లేదంటే డైరెక్ట్ సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, టాలీలో నుంచే వెళ్ళి ఆ పాత్ తీసుకురావచ్చు. ఫస్ట్ క్రియేట్ కంపెనీ చేయాలి. చేసిన తర్వాత కంపెనీ క్రియేషన్ లో వస్తుంది. కంపెనీ నేమ్, అడ్రస్ ఇవన్నీ వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. సో మీరు క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ మీరు tallysolutions.com అని టైప్ చేయాలి. డైరెక్ట్ గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఉంది కదా టాలీ ప్రైమ్ రిలీజ్ 6.0, డౌన్లోడ్ చేయాలి. రైట్ సైడ్ ఎడిట్ లాగా ఉంది కదా, ఇది ఆడిటర్ సిఏ వర్షన్, డౌన్లోడ్. ఇక్కడ సెటప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. 42.2 MB 42.2 MB సెటప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది చూడండి. దీన్ని ఓపెన్ చేసుకొని మీరు ఇన్స్టలేషన్ చేసుకోవాలి. దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేయండి. ఎస్ ఆర్ నో అడుగుతుంది, ఎస్ ఇవ్వండి. ఎస్ ఇచ్చిన తర్వాత మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ కాన్ఫిగర్, మోర్ యాక్సెస్, ఇక్కడ ఇన్స్టాల్ అని వస్తుంది. ఆల్రెడీ నా దగ్గర టాలీ ఉంది కాబట్టి నాకు రిపేర్ అని చూపిస్తుంది. మీకు ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంటుంది. దాని మీద ఇన్స్టాల్ ఇచ్చినారంటే ఆటోమేటిక్ గా సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అయిపోతుంది. అయిపోయి డెస్క్టాప్ మీదకి ఐకాన్ వస్తుంది. డెస్క్టాప్ మీదకి ఐకాన్ ఇలా వచ్చేస్తుంది, టాలీ ప్రైమ్ ఐకాన్. ఓకే, ఓకేనా? సో ఇప్పుడు మనం ఐకాన్ మీదకి క్లిక్ చేద్దాం. ఇలా డబుల్ క్లిక్ ఇస్తానే నాకు డైరెక్ట్ గా ఏదో ఒక కంపెనీ ఓపెన్ అవుతుంది. ఎందుకంటే నాది ఒరిజినల్ లైసెన్స్ కాబట్టి డైరెక్ట్ గా ఓపెన్ అయిపోయింది. కానీ మీరు టాలీ మీద క్లిక్ చేశారంటే మీకు ఫస్ట్ మీకు 4 ఆప్షన్స్ వస్తాయి. ఇలా 4 ఆప్షన్స్ మీకు వస్తాయి. అప్పుడు మీరు కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేయాలి. ఇప్పుడు నాకు డైరెక్ట్ గా ఓపెన్ అయింది కాబట్టి రైట్ సైడ్ లో పైన F3 ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసి షట్ కంపెనీ అంటే క్లోజ్ చేయాలి ఓపెన్ అయిన కంపెనీ అంటారు. ఇది మెయిన్. మీరు కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేస్తేనే మీకు ఏమొస్తుంది, ఈ బాక్స్ వస్తుంది. ఈ బాక్సే కదా ఇక్కడ కనబడుతుంది నాకు.
చూడండి, ఇవన్నీ ఏంటి మీకులాగా క్లాసులు చెప్పింటారు కదా, వాళ్ళ డేటా అంతా ఇక్కడ కనబడుతుంది. మీకు అదే అదే కనబడుతుంది ఇక్కడ సేమ్. ఇప్పుడు నేను క్రియేట్ కంపెనీలోకి వెళ్ళాలి. ఓకే, క్రియేట్ కంపెనీలోకి వెళ్ళాను. మీరు అదే కదా ఇప్పుడు క్రియేట్ కంపెనీ సెలెక్ట్ చేశారు. నెక్స్ట్ కంపెనీ క్రియేషన్లోకి వచ్చేసారు. ఓకే, ఇక్కడ మన ఫస్ట్ ప్రాబ్లం ఏముంది? నేహా ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. దీన్ని టైప్ చేయాలి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు, అప్పుడు ఇక్కడ ఈ సెక్యూరిటీ ఆప్షన్స్ మీకు కనిపించవు. ఇక్కడ కింద మరికొన్ని ఆప్షన్స్ మీకు కనిపించవు. ఇక్కడ F12 రైట్ సైడ్ F12 ఉంటది కదా, ఇవి నోలో ఉంటాయి. ఇలా కొన్ని ఆప్షన్స్ మీకు కనబడతాయి. అప్పుడు ఏం చేయాలి? ఒక్కసారి మార్చుకోవాలి. F12కి వెళ్ళి ఈ ఆప్షన్స్ వేసి పెట్టాలి. సెకండ్ ఆప్షన్ అవసరం లేదు. రిమైనింగ్ పాస్వర్డ్ ఆప్షన్స్, యాక్సెస్ ఇవన్నీ వేసి పెట్టుకుంటే బయటకు వస్తాయి. మీరు కంపెనీ అడ్రస్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఇవ్వాలి. ప్రజెంట్ అవసరం లేదు, నో నీడ్. స్టేట్ ఆంధ్రప్రదేశ్, ఇంకా పిన్ కోడ్, టెలిఫోన్ నెంబర్ ఇవన్నీ రియల్ టైంలో ఇవ్వాల్సి వస్తుంది. ప్రజెంట్ ఇక్కడ నో నీడ్. కావాలంటే ఇచ్చుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ అంటే ఇప్పుడు మనం 25లో ఉన్నామమ్మా. మీరు ఆగస్ట్ లో బిజినెస్ స్టార్ట్ చేసినా, సెప్టెంబర్ లో బిజినెస్ స్టార్ట్ చేసినా కంపల్సరీగా ఫైనాన్స్ ఇయర్ 1/4/25 ఉండాలి. మీరు సార్ నేను ఆగస్ట్ లో బిజినెస్ పెట్టాను కదా, నేను ఆగస్ట్ మంత్ ఇస్తానంటే ఒప్పుకోదు బిజినెస్. ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో అదే ఇవ్వాలి. బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అన్న అదే ఉండాలి. ఎంటర్ ఎంటర్ ఎంటర్. యాక్సెప్ట్ ఆర్ నో? ఎస్. ఈ బాక్స్ ని F11 ఫీచర్స్ అంటాము. F11 ఫీచర్స్. ఇవి మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు ఇవన్నీ మీకు కనిపించవు, నోలో ఉంటాయి. ఇక్కడ ఇక్కడ నోలో ఉంటాయి. ఇలాగా మీరు ఏం చేయాలి? బ్యాక్ స్పేస్ ఇచ్చి ఎస్, బ్యాక్ స్పేస్ ఇచ్చి ఎస్. ఇప్పుడు మనం చేసే ప్రాబ్లం ఏంటి? సర్వీస్ ఓరియంటెడ్. ఏం చేస్తున్నాం? సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లం చేస్తున్నాం. కాబట్టి మనకు కావాల్సింది ఏంటి? మెయింటైన్ అకౌంట్స్. ఫస్ట్ ఆప్షన్ మాత్రమే ఎస్ పెట్టాలి, రిమైనింగ్ నో పెట్టాలి. జస్ట్ ఎన్ ఎంటర్, ఎన్ ఎంటర్. యాక్సెప్ట్ ఆర్ నో? సేవ్. వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. వాటిని చూడాలి అంటే ఎక్కడ వెళ్ళాలి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్స్. చూసారా? లెఫ్ట్ సైడ్ అండర్ లో 28 గ్రూప్స్ ఉన్నాయి. లెడ్జెస్ చూసారా? ఇక్కడ క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ డిఫాల్ట్ గా ఉంటాయి. ఓచర్ టైప్స్ చూసారా? 24 ఓచర్ టైప్స్ లెఫ్ట్ సైడ్ అండర్ లో డిఫాల్ట్ గా ఉంటాయి. ఓకే, ఎస్కేప్. బ్యాక్ రావాలంటే ఎస్కేప్ ఇవ్వాలి. ఎస్కేప్. లెఫ్ట్ సైడ్ చూసారా? కంపెనీ నేమ్, ఫైనాన్షియల్ ఇయర్ అన్ని వచ్చేసాయి. ఇప్పుడు మనం కొత్తగా లెడ్జర్స్ ని క్రియేషన్ చేయాలి. క్రియేట్ లెడ్జర్. ఓకే, సో క్యాపిటల్ అకౌంట్. ఓకే, మీరు సెకండ్ క్లాస్ లో చేశారు కదా, అవి ఇక్కడ ఉపయోగపడతాయి. క్యాపిటల్, జస్ట్ క్యాపిటల్ అని టైప్ చేస్తుంది. సేవ్ చేయండి. ఎంటర్ 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 ఎంటర్. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్. 2 లెడ్జెస్ ఉన్నాయి. పర్చేజ్ ఏం తీసుకోవాలి? పర్చేజ్. కార్తిక్ ఏం తీసుకోవాలి? సండ్రీ క్రెడిటర్స్. పర్చేజ్ కి పర్చేజ్ అకౌంట్స్. మీరు లోపల ఎక్కడున్నా పర్వాలేదు, జస్ట్ టైప్ చేయండి, బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. జస్ట్ చూడండి, SUN సండ్రీ క్రెడిటర్స్. రియల్ టైంలో వాళ్ళ అడ్రస్, డోర్ నెంబర్, ఏరియా, పిన్ కోడ్ అవన్నీ ఇక్కడ ఇచ్చుకోవాలి. ఓకేనా? అవి మనం ఫర్దర్ GST లో చెప్తాం. నెక్స్ట్ వచ్చిన పేర్లే మళ్ళీ వస్తే చేయకూడదు, ఒకసారి చేయాలి. క్యాస్ట్ డిఫాల్ట్ గా ఉంటది. కార్తీక్ ఇప్పుడు చేసాం, మళ్ళీ చేయకూడదు, ఒకసారి చేయాలి. సేల్స్ కళ్యాణ్ అంటే 2 ఉన్నారు, 2 ఉన్నాయి. సేల్స్ కి సేల్సే తీసుకోవాలి.
నెక్స్ట్ కళ్యాణ్కి సన్రీ డెప్టార్స్. సెకండ్ క్లాస్ ఇది ఉపయోగపడుతుంది గ్రూప్స్ లెడ్జర్స్. ఫస్ట్ స్టెప్ కంపెనీ క్రియేషన్, సెకండ్ స్టెప్ లెడ్జర్ క్రియేషన్, థర్డ్ స్టెప్ అమౌంట్ పోస్టింగ్. నెక్స్ట్ ఎస్బీఐ బ్యాంక్, బ్యాంక్ అకౌంట్స్. నెక్స్ట్ రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రిసీవ్డ్, డైరెక్ట్ ఇన్కమ్. ఇలా ఫస్ట్ ప్రాబ్లం లో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయో వాటన్నిటిని చేయాలి. ఇప్పుడు పొరపాటున ఎక్స్ట్రా ఒకటి చేస్తున్నాను, కంప్యూటర్. దాని అండర్ లో మనం ఫిక్స్డ్ అసెట్ తీసుకోవాలి. నేను బై మిస్టేక్ లో డైరెక్ట్ ఇన్కమ్స్ తీసుకొని సేవ్ చేశాను. సేవ్ చేశానా? డన్. ఇప్పుడు నేను చేసిన చూడాలన్నా, ఏదైనా మిస్టేక్ పోయింది మాడిఫికేషన్ చేసుకోవాలన్నా ఎక్కడ వెళ్ళాలి? ఆల్టర్ లేకి వెళ్ళాలి. ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్ ఇవ్వండి. సో మళ్ళీ గేట్ వే ఆఫ్ టాలీకి రావాలి, వచ్చి ఆల్టర్ లేకి వెళ్ళాలి. ఆల్టర్ లేకి వెళ్ళి లెడ్జర్ లేకి వెళ్ళాలి. చూసారా? క్యాష్, ప్రాఫిట్ అండ్ లాసే మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ వచ్చేసాయి. సో ఇప్పుడు చూడండి, మనం మార్చుకోవాలి కదా, మిస్టేక్ ఉంది కదా. కంప్యూటర్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఇక్కడ ఫిక్స్డ్ అసెట్ తీసుకోవాలి. ఫిక్స్డ్ అసెట్ తీసుకొని మార్చాలి. ఓకేనా? క్లియర్ అమ్మా? ఇంతవరకు అర్థమైందా? స్టెప్ 2 అర్థమైందా? స్టెప్ 1 కంపెనీ క్రియేషన్, ఓకే. స్టెప్ 1 ఫస్ట్ కంపెనీ. స్టెప్ 2 లెడ్జర్ క్రియేషన్. స్టెప్ 3 వోచర్ పోస్టింగ్. ఇంతే. మీరు ఈ 3 చేస్తే చాలమా. మీరు ఈ 3 చేశారంటే ఆటోమేటిక్ గా మీకు ఏమేమి జనరేట్ అయిపోతాయి? ట్రయల్ బ్యాలెన్స్, ట్రయల్ బ్యాలెన్స్ జనరేట్ అవుతుంది, ట్రేడింగ్ అకౌంట్ జనరేట్ అవుతుంది, ప్రాఫిట్ అండ్ లాస్ జనరేట్ అవుతుంది, బ్యాలెన్స్ షీట్ జనరేట్ అవుతుంది. ఇవన్నీ మీరు చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్ గా సాఫ్ట్వేర్ తీసుకుంటది. ఈ 3 పనులు మీరు చేస్తే చాలు. సో యాక్చువల్ గా జర్నల్, అకౌంటింగ్ సైకిల్, లెడ్జర్ మీరు మాన్యువల్ గా చేయాలంటే ఇవన్నీ సినిమా కనబడుతుంది. అలాంటిది జస్ట్ ఇవి 2 చేసి వోచర్ పోస్టింగ్ చేశారంటే ఈ 4 జనరేట్ అయిపోతాయి. అందుకే టాలీ సాఫ్ట్వేర్ అనేది డెడ్ ఈజీ. ఓకే. సో ఇప్పుడు ప్రాబ్లం లో మీరు చూశారు, కంపెనీ క్రియేషన్ అయిపోయింది, లెడ్జర్ క్రియేషన్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? వోచర్ పోస్టింగ్ చేయాలి. ఓకే. సరే, ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్ ఇవ్వండి. మీరు ఫస్ట్ టైం సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ చేసుకున్నప్పుడు వోచర్ లేకి వెళ్తారు. వోచర్ లేకి వెళ్ళినప్పుడు మీకు ఇలా 2 by ఉండదు, ఇక్కడ ఉంటుంది చేంజ్ మోడ్ లో, సింగిల్ ఎంట్రీ మోడ్ లో ఇలా కనబడుతుందమ్మా. ఇలా కనపడినప్పుడు మీరు ఏం చేయాలి? చేంజ్ మోడ్ లోకి వెళ్ళి డబుల్ ఎంట్రీ మోడ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఇక్కడ మీకు 2 by ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేయాలి? ఒకసారి సెటప్ చేసుకోవాలి. F12 కి వెళ్ళి యూజ్ CRDR ఇన్స్టెడ్ ఆఫ్ 2 by డూరింగ్ వోచర్ ఎంట్రీ. ఇది నోలో ఉంటుంది మీకు. ఓకే సార్. సో నోలో ఉంటుంది, ఎంట్రీ చేయండి.
ఇలా నోలో ఉన్నప్పుడు 2 బై ఉంటది ఇక్కడ. అప్పుడు ఏం చేయాలి మీరు? F12కి వెళ్ళి 2 బైకి ముందు CRDR పెట్టాలి. అప్పుడు మీకు 2 బై వచ్చే 2 బై వెళ్ళిపోయి CRDR వస్తుంది. ఒక్కసారే ఫస్ట్ టైం సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు మాత్రమే ఇలా చేయాలి. ఇంకా తర్వాత ఆటోమేటిక్ ఇలాగే ఉంటది. ఓకే, డన్. సో ఇప్పుడు క్యాపిటల్ అంటే ఏంటి మా? బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్సా క్యాపిటల్ అంటే? చెప్పండి. క్యాపిటల్ అంటే ఇన్కమ్ కదా. ఇన్కమ్ అంటే ఏంటి తీసుకోవాలి? ఇన్కమ్ సార్. ఏం తీసుకోవాలమ్మా? F6. వెరీ గుడ్. ఆ ఓచర్ కీస్ అన్ని కూడా రైట్ సైడ్ లోనే ఉంటాయమ్మా. ఇన్కమ్ రిసిప్ట్, F6 సార్. జర్నల్, పర్చేజ్, సేల్స్, కాంట్రా అన్ని ఉంటాయి. F6 రిసిప్ట్ లేక వెళ్ళాలి. పైన పర్టికులర్స్ కింద ఏముంది? సిఆర్ ఉంది. క్యాపిటల్ డెబిటా క్రెడిటా? ఫస్ట్ క్లాస్ ఉపయోగపడుతుంది. క్యాపిటల్ డెబిటా క్రెడిటా? క్రెడిట్. వెరీ గుడ్. మీరు చేసిన లెడ్జర్స్ అన్ని ఇక్కడికి వచ్చాయా? క్యాపిటల్ చూడండి. క్రెడిట్ సార్. క్యాపిటల్ సెలెక్ట్ చేయండి. క్రెడిట్ అమౌంట్ ఎంత? 3 lakhs. క్రెడిట్ క్యాపిటల్, డెబిట్ క్యాష్. యాక్సెప్ట్ ఆర్ నో? సేవ్. అక్కడికి ఒక ట్రాన్సాక్షన్ పాస్ అయింది. నెక్స్ట్, పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. పర్చేజ్ అంటే ఏకి తీసుకోవాలమ్మా? పర్చేజ్ అంటే ఏకి తీసుకోవాలి? F9 తీసుకోవాలి. ఇప్పుడు రిసిప్ట్ లో ఉన్నాం కదా, మనం F9 కి క్లిక్ చేయాలి. F9 F9 ఫార్మాట్ ఇలా వస్తుంది. ఇలా రాకూడదు. డెబిట్ క్రెడిట్ రావాలి. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ మనం చేంజ్ మోడ్ లోకి వెళ్ళి యాజ్ ఓచర్ తీసుకోవాలి. ఎంటర్ ఇవ్వండి. ఎంటర్. పర్టికులర్స్ కింద సిఆర్ ఉందా, డిఆర్ ఉందా? సిఆర్ ఉంది. ఓకే. సో ఇప్పుడు పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ అంటే పర్చేజ్ ఏమవుతుంది, కార్తిక్ ఏమవుతుంది? ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది? చెప్పండి. ఓకే. ఇప్పుడు పర్టికులర్స్ కింద సిఆర్ ఉంది కదా, సిఆర్ ఉంది అంటే ఏం తీసుకోవాలి ఇక్కడ? కార్తిక్ తీసుకోవాలా, పర్చేజ్ తీసుకోవాలా? కార్తిక్ తీసుకోవాలి. వెరీ గుడ్. ఎంటర్ 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 ఇచ్చేయండి. అమౌంట్ ఎంత అండి? 1 lakh. ఎంటర్ ఇవ్వండి. డెబిట్ పర్చేజ్ అవుతుంది. అప్పుగా పర్చేజ్ చేసాం ఇక్కడ మన బిజినెస్ కార్తిక్ నుంచి. ఓకే. తర్వాత మనం ఏం చేయాలి? క్యాష్ పే టు కార్తిక్. ఎవరికి క్యాష్ పే చేయాలి? కార్తిక్ పే చేయాలి. కార్తిక్ పే చేయాలంటే ఏకి తీసుకోవాలి? మన బిజినెస్ నుంచి డబ్బులు పోతుంది బయటికి, అంటే ఏకి తీసుకోవాలి? వెరీ గుడ్. F5 తీసుకోవాలి. F5 తీసుకున్న తర్వాత పర్టికులర్స్ కింద ఏముంది ఇక్కడ? డిఆర్ ఉంది కదా. ఇప్పుడు క్యాష్ పే టు కార్తిక్ అంటే దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? క్యాష్ ఏమవుతుంది, కార్తిక్ ఏమవుతుంది? ఆలోచించండి. రూల్స్ గుర్తుపెట్టుకోండి. క్యాష్ డెబిట్ అవుతుంది. కార్తిక్ కార్తిక్ డెబిట్ అవుతుందా? క్యాష్ క్రెడిట్. వెరీ గుడ్. సో పైన డిఆర్ కదా ఉంది అంటే ఏం తీసుకోవాలి ఇక్కడ? కార్తిక్ తీసుకోవాలి. కార్తిక్ డెబిట్, క్యాష్ కార్తిక్ బిల్ చూడండి. కరెంట్ బ్యాలెన్స్ ఎంత ఇవ్వాలి? 1 lakh ఇవ్వాలి. కానీ మన బిజినెస్ మనం ఎంత ఇస్తున్నాం? 50,000 ఇస్తున్నాం. ఇంకా 50,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంటది. 50,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంటది. క్యాష్ క్యాష్ యాక్చువల్ గా మన దగ్గర ఎంత ఉంది? 3 లక్షలు ఉంది. 3 లక్షల 50,000 పోతే 2,50,000 ఉంటుంది. ఓకే, సేవ్ చేయాలి. నెక్స్ట్, సేల్స్ టు కళ్యాణ్. సేల్స్ అంటే ఏకి తీసుకోవాలి? సేల్స్ ఏకి తీసుకోవాలి? వెరీ గుడ్. F8 తీసుకోవాలి. F8 తీసుకున్నాక చేంజ్ మోడ్ లోకి వెళ్ళి యాజ్ ఓచర్ తీసుకోవాలి. ఓకే. సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్ అంటే దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? వెరీ గుడ్. పైన ఏముంది? డిఆర్ ఉందా, సిఆర్ ఉందా? పర్టికులర్స్ అండర్ లో కళ్యాణ్ మర్చెంట్స్ డెబిట్ సార్, సేల్స్ క్రెడిట్ అవుతుంది. తీసుకోవాలి. అమౌంట్ ఎంత అండి? 1,50,000. దాని అండర్ నెక్స్ట్ టైం తీసుకోవాలి, సేల్స్ తీసుకోవాలి. నెక్స్ట్ టైం తీసుకోవాలి, సేల్స్. సేవ్. నెక్స్ట్, సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్ అయిపోయిందా?
నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ మర్చెంట్స్. అప్పుగా సేల్ చేసాం, తర్వాత 1 మంత్ తర్వాత 1 వీక్ తర్వాత కస్టమర్ మనకు డబ్బులు ఇస్తున్నాడు అంటే మనకి అది ఇన్కమ్ అవుతుంది. ఏకి తీసుకోవాలి? F6 రిసిప్ట్ తీసుకోవాలి. సో దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? Income. F6, sir. వెరీ గుడ్. పైన సిఆర్ఏ కదా ఉంది, కళ్యాణ్. Cash సో debit, 1,50,000 అయితే Kalyan credit. 1,20,000. ఇంకా కరెంట్ బ్యాలెన్స్ 30,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. Yeah. క్యాష్, మళ్ళీ క్యాష్ వాల్యూ పెరిగింది. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్. ఏకి తీసుకోవాలి? వెరీ గుడ్. కాంట్రా తీసుకోవాలి. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? కాంట్రా. Bank. Contract F4, sir. వెరీ గుడ్. ఎస్బీఐ డెబిట్. ఇక్కడ క్యాషే కదా, క్రెడిట్. యా, ఎంత అండి? ఎంత SBI debit, cash credit. ఎస్బీఐ బ్యాంక్ డినామినేషన్స్ కూడా మనకి ఇలా చూపిస్తుంది. Yes. 20,000. నెక్స్ట్ రెంట్. ఏకి తీసుకోవాలి? సో F5. రెంట్ అంటే F5. ఓకే, పేమెంట్ తీసుకోవాలి. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? And payment F5, sir. ఎఫ్ఐ. వెరీ గుడ్. అమౌంట్ ఎంత? రెంట్ 50,000. Rent debit, cash credit అవుతుంది, sir. యాక్సెప్టర్ నో సేవ్. నెక్స్ట్ వేజెస్. ఏకి తీసుకోవాలి? 50,000. సో F5 తీసుకోవాలి. దాంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? F5, sir. F5. ఎఫ్ఐ. అమౌంట్ ఎంత? 20,000. Wages debit, cash credit అవుతుంది, sir. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ 30,000. ఏకి తీసుకోవాలి? వెరీ గుడ్. సో దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? F6, sir. F6. వెరీ గుడ్. అమౌంట్ ఎంత? Cash 30,000. debit, discount received అనేది క్రెడిట్ అవుతుంది, sir. క్యాష్. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్ 15,000. 30,000. ఏకి తీసుకోలేదు? వెరీ గుడ్. దాంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? 30,000. F6, sir. వెరీ సూపర్. Cash debit, transportation charges received క్రెడిట్ అవుతుంది, sir. క్యాష్ డెబిట్. ఈ విధంగా మీరు చార్జెస్ అక్కడ క్రెడిట్. ఉన్న 3 ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3 ప్రాబ్లమ్స్ కు మీరు చేయాలి. ఓకే, డన్. సో తర్వాత ఒకసారి మీరు చేసిందన్నీ చూడాలంటే ఏ బుక్ లేక వెళ్ళాలి. మీరు అమౌంట్లు ఏమైనా తప్పు వేశారంటే ఇక్కడ ఓపెన్ చేసుకొని మార్చుకొని సేవ్ చేయొచ్చు. ఎస్కేప్. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. నెట్ ప్రాఫిట్ ఎంత? 25,000. నెట్ ప్రాఫిట్ 25,000. ఓకే, సో మనకు డెబిట్ సైడ్ 1,70,000 వచ్చింది, క్రెడిట్ సైడ్ 1,95,000 వచ్చింది. 1,95,000లో అంటే ఇక్కడ 1,50,000, ఇక 15,000, ఇక 30,000. 1,95,000లో 1,70,000 వెళ్ళిపోతే 25,000 నెట్ ప్రాఫిట్. ఓకే, 25,000 అనేది మనకు ఇది అవుతుంది అనమాట. ఓకే, డన్. ఎస్కేప్. సో తర్వాత డాష్ బోర్డ్ లోకి వెళ్ళండి. డాష్ బోర్డ్ లోకి వెళ్తే ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లయబిలిటీస్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని ఒకే చోట రిపోర్ట్స్ అని కనబడతాయి. తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. ఇది ట్రయల్ బ్యాలెన్స్ అంటాం. నెక్స్ట్ అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. క్యాష్ బ్యాలెన్స్ 2,75,000, బ్యాంక్ బ్యాలెన్స్ 70,000. పర్చేజ్ రిజిస్టర్ లెఫ్ట్ సైడ్ లో గ్రాఫ్ కూడా కనబడుతుంది, మంత్ వైజ్ గా చూడొచ్చు. సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. తర్వాత స్టాటిస్టిక్స్. స్టాటిస్టిక్స్ అంటే
ఓచర్ వైజ్ గా ఏ ఓచర్ లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ పడ్డాయి అనేది కూడా చూడొచ్చు. కాంట్రా, పేమెంట్, పర్చేజ్, రిసిప్ట్, సేల్స్. లెడ్జర్స్ ఇక్కడ 13 ఓచర్ టైప్స్ గ్రూప్స్. ఇలా ఎస్కేప్. ఓకే, ఈ విధంగా మీరు రిపోర్ట్స్ అన్ని చెక్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డే బుక్ లో వెళ్ళారు. ఇప్పుడు రెంట్ 1 lakh అయితే 50,000 ఇచ్చి మర్చిపోయారు. అప్పుడు మీరు ఏం చేయాలి? మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. 1 lakh ఇచ్చేసి సేవ్ చేయొచ్చు. మార్చుకున్నారా? మళ్ళా మార్చుకోవాలంటే 1 lakh ఇచ్చారు, 50,000 మార్చుకోవాలి, మార్చుకోవచ్చు డే బుక్ లో. ఓకేనా? సో ఇలాగా మీరు ఏం చేయాలి? 3 ప్రాబ్లమ్స్. ఫస్ట్ ప్రాబ్లం నేను చెప్పాను కదా, నెక్స్ట్ ప్రాబ్లం మీరు చేయాలి. మళ్ళీ ఏం చేయాలి? కంపెనీ క్రియేషన్ స్టెప్ 1, కళ్యాణ్ ట్రేడర్స్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్ చేయొచ్చు. లెఫ్ట్ సైడ్ పైన చూడండి, కంపెనీ క్రియేట్, కంట్రోల్ వి పేస్ట్. కళ్యాణ్ ట్రేడర్స్. కంట్రోల్ సి అంటే కాపీ, కంట్రోల్ వి అంటే పేస్ట్. మళ్ళీ ఆంధ్రప్రదేశ్, మిగతాటువంటితో పని లేదు, మనకు అవసరం లేదు. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, రిమైనింగ్ అని నో పెట్టండి. మిగతా వాటితో పని లేదు. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. దీంట్లో కూడా అంతే. వన్స్ కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జర్స్, 24 ఓచర్ టైప్స్ ప్రీ డిఫైన్ ఉంటాయి. ఓకే, కావాలంటే చూసుకోవచ్చు. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ గ్రూప్స్ ఉన్నాయా? లెడ్జర్స్ 2 ఉన్నాయా? ఓచర్ టైప్స్ 24 ఉన్నాయా? చూడండి, ఇలా డైరెక్ట్ గా ఉంటాయి. ఓకే, సో మళ్ళీ ఇక్కడ మీరు ఇలా సింగిల్ ఎంట్రీ మోడ్ అంటారు. ఇది క్రియేట్ లెగ్ వెళ్ళి లెడ్జర్ లెగ్ వెళ్ళి చేస్తే సింగిల్ ఎంట్రీ మోడ్. ఎందుకంటే ఇలాగే చేయాలమ్మా. ఎందుకంటే సండ్రీ క్రియేటర్స్ కానీ సండ్రీ డెబిటర్స్ కానీ అడ్రస్లు ఉంటాయి. అడ్రస్లు ఉంటాయి కాబట్టి చాలా వరకు మీరు సింగిల్ ఎంట్రీ మెథడ్ లోనే చేయాలి. డబుల్ ఎంట్రీ మెథడ్ చేయకండి. ఎందుకంటే అడ్రస్లు అవన్నీ మీరు మెన్షన్ చేయలేరు. డబుల్ ఎంట్రీ మెథడ్ అంటే ఏంటంటే, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లోకి వెళ్తాం, లెడ్జెస్ లోకి వెళ్తాం, రైట్ సైడ్ లో మల్టీ మాస్టర్స్ ఉంటది, అక్కడికి వెళ్ళి మల్టీ క్రియేట్ ఉంటది. అంటే ఒకే చోట అన్ని క్రియేషన్ చేయొచ్చు, కానీ ఇలా చేయకూడదు ఒకే చోట. ఎందుకంటే సప్లయర్స్ కి డెబ్టార్స్ కి అడ్రస్లు ఉంటాయి కదా, అడ్రస్లు ఇక్కడ మెన్షన్ చేయలేం. ఇలా ఎప్పుడు చేయకండి. ఎవరైనా యూట్యూబ్ లో చెప్తామన్నా అది రాంగ్. అవి వినేసి మీరు ఇక్కడ చేయొద్దు. ఎందుకంటే సింగిల్ ఎంట్రీ మోడ్ లోనే మనము అడ్రస్లు మెన్షన్ చేయొచ్చు. ఏదైనా బిల్ వైజ్ ట్రాన్సాక్షన్స్ ఉంటే ఎస్ఆర్ నో పెట్టొచ్చు, కానీ ఇక్కడ ఏం పెట్టలేము అవన్నీ. ఓకేనా? అది జాగ్రత్త పడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది, క్యాపిటల్, ఇక్కడే క్యాపిటల్ అకౌంట్ అని తీసుకోవచ్చు. నెక్స్ట్ పర్చేజ్, ఇక్కడే పర్చేజ్ అకౌంట్ అని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎవరున్నారు ఇక్కడ? విజయ్ ప్రైవేట్ లిమిటెడ్, విజయ్ ప్రైవేట్ లిమిటెడ్, సండ్రీ క్రియేటర్స్. కానీ ఇక్కడ సండ్రీ క్రియేటర్ అడ్రస్ ఇచ్చాడు అనుకోండి, అడ్రస్ ఎలా చేస్తారండి? ఇక్కడ అడ్రస్ మీరు చేయగలుగుతారు, ఇక్కడ ఇలా చేయలేరు. కాబట్టి ఈ మెథడ్ ఫాలో అవ్వద్దు. యూట్యూబ్ లో ఎవరైనా చెప్తా ఉన్నా కూడా మీరు అవి చూసి మోసపోకండి, ఇలా చేయొద్దు ఇక్కడ. ఓకేనా? ఎప్పుడు కూడా మనం సింగిల్ ఎంట్రీ మెథడ్ లో చేస్తే అడ్రస్లు ఇవ్వచ్చు, అన్ని చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొకటి ఉంది, సేల్స్ ఉంది. సేల్స్ కి సేల్స్ మెథడ్ చేశారు. నెక్స్ట్ ఎవరు ఉన్నారు? పల్లవి మర్చెంట్స్ ఉంది. చాలా మంది యూట్యూబ్ లలో చెప్తా ఉంటారు మా, అవి విని మీరు మోసపోకండి. సండ్రీ డెప్టార్స్, ఇప్పుడు సండ్రీ డెప్టార్స్ ఇచ్చినాడు, మన అడ్రస్ మీరు రాయాలి. ఎలా రాస్తారు ఇక్కడ? తెలుసు, మనం జస్ట్ తెలుసుకొని పెట్టుకోవాలి, అంతేగాని మీరు అన్ని ఇక్కడే చేయకూడదు. సింపుల్ అవుతాయి అనేసి సేవ్ చేయొచ్చు ఇంకా, కానీ ఇలా చేయకూడదు. అదే మీరు ఇక్కడ సింగిల్ ఎంట్రీ మెథడ్కి వెళ్ళారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎవరున్నారు? విజయ్ ప్రైవేట్ లిమిటెడ్, సండ్రీ క్రియేటర్స్. ఇక్కడ వాళ్ళ ఇంటి డోర్ నెంబర్ రాయొచ్చు, పిన్ కోడ్ నెంబర్ రాయొచ్చు,
మొబైల్ నెంబర్ రాయొచ్చు. ఇవన్నీ ఆడ కుదురుతాయా? కుదరవండి. సన్రీ క్రెడిటార్స్ కి. సన్రీ డెప్టార్స్ ఎవరున్నారు ఇక్కడ? పల్లవి మర్చెంట్స్. ఇక్కడ అడ్రస్ రాయొచ్చు. అదే అక్కడ రాయొచ్చు అడ్రస్, రాయలేము. ఇలా రాయొచ్చు మా. అందుకోసమే మనం సింగిల్ ఎంట్రీ మెథడ్ లోనే ఫాలో అవ్వాలి. డబుల్ ఎంట్రీ మెథడ్ ఫాలో అవ్వకండి. అలా చేస్తే రాంగ్. ఓకేనా? క్లియరా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఫస్ట్ క్లాస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీవన్? రోజా, సాయి సుధా, హరీష్, రంగతేజ, ధీరజ్, వరా, ఎనీ డౌట్స్ మా? వీడియోని 1-2 సార్లు చూడండి నిదానంగా. తొందర ఏమొద్దు. వీడియోని 1-2 సార్లు చూడండి. sir. ప్రతిదీ మీరే ఓన్ గా చేయండి. ప్రతిదీ ఓన్ గా మీరే చేయాలి. నెమ్మదిగా చేయండి. తొందర ఏం లేదు. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రాసుకోండి బై హ్యాండ్ తో. అర్థం అవ్వకపోతే, గుర్తుండకపోతే. ఆల్మోస్ట్ మీకు మెటీరియల్ లోనే ఫస్ట్ 3 ప్రాబ్లమ్స్ కు నేను డెబిట్ క్రెడిట్ కూడా ఇచ్చుంటా. మీకు ఏదైనా డౌట్ వస్తే వెళ్ళి చూసుకోండి ఇక్కడ అంతే. కానీ చూసి చేయకండి. ఇక్కడ చూడండి. ప్రాబ్లం నెంబర్ 1 గ్రూప్స్ లెడ్జెస్ ఇక్కడే ఇచ్చాను. డెబిట్ క్రెడిట్ ఫంక్షన్ కీస్ కూడా ఇక్కడే ఇచ్చాను. మీకు డౌట్ వస్తే మాత్రం చూడండి, లేదంటే అలా చూడకండి. ఓకేనమ్మా? క్లియర్ అమ్మా? ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. ఎనీవన్? ఎవరికైనా డౌట్స్ అడగచ్చుమా? క్లియర్? యా. ఓకే గైస్, బాయ్. No, sir.